హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం టాటా సఫారీ 2023 మోడల్ని అయితే రివ్యూ చేయబోతున్నామండి. ఫ్రంట్ లుక్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. క్లాసిక్ బ్లాక్ లుక్తో మొదలైంది. లోపల ఇంటీరియర్ చూసుకుంటే ఈ విధంగా ఉందండి. డోర్ ప్యానల్ అయితే ఇది. డ్రైవర్ సైడ్ డోర్ ప్యానల్ అయితే ఇట్లా ఉందండి. డోర్ ప్యానల్లో మనకి పవర్ విండోస్ కంట్రోల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే డోర్ సాఫ్ట్ టచ్ మొత్తం ఇచ్చున్నారు. విండోస్ లాక్ అన్లాక్ ఇచ్చారు. ఇక్కడ ఓఆర్ఎం కంట్రోల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. లోపల డాష్ బోర్డ్ చూసుకుంటే ఈ విధంగా ఉందండి. 8-వే సీట్ అడ్జస్ట్మెంట్ ఆటోమేటిక్ 3 స్టెప్ వేలో ఉంది. మాన్యువల్ కూడా చేసుకోవచ్చు. సీట్ కుషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. చాలా కంఫర్టబుల్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంటీరియర్ ఇట్లా ఉంటుందండి. స్టాప్ బటన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. స్టీరింగ్ కంట్రోల్స్ అండ్ స్టీరింగ్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. లెదర్ కన్సోల్ అయితే ఇచ్చారు. ప్రీమియం బ్లాక్ అండి, బ్లాక్ ఎడిషన్ ఇది బండి మొత్తం. డాష్ బోర్డ్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. 2 AC వెంట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2 కప్ హోల్డర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఆటో హ్యాండ్ బ్రేక్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే స్క్రీన్ చూసుకుంటే ఇన్ఫోటైన్మెంట్ 8 ఇంచ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు క్లస్టర్ మీటర్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ప్రీమియం లుక్ కనిపిస్తూ ఉంది. స్టీరింగ్ కూడా చూసుకుంటే కీ ఆన్ చేసిన తర్వాత ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రీమియం డిస్ప్లేలో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ఈ విధంగా ఉందండి. స్నో కంట్రోల్, అలాగే హిల్ స్టేషన్స్లో వెళ్ళడానికి ప్రొవైడ్ చేసిన నావి. వైర్లెస్ పవర్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. USB అండ్ C పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆటోమేటిక్ 8 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆటో హోల్డర్ బటన్ ప్రొవైడ్ చేశారండి. ఈసారి హ్యాండ్ బ్రేక్ని లిఫ్ట్ చేశారని చెప్పొచ్చు. అలాగే 2 కప్ హోల్డర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆర్మ్ రెస్ట్ లోపల అయితే స్పేస్ ఇట్లా ఉండదు. గ్లో బాక్స్ అయితే స్పేస్ బాగానే ఉందని చెప్పవచ్చు. అలాగే మనకి ల్యాప్టాప్ పెట్టుకోవడానికి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. లెదర్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేశారండి. డాష్ బోర్డ్ కూడా ప్రీమియం లుక్ రావడానికి టాటా వాళ్ళు JBL స్పీకర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తా ఉంది. అలాగే మనకి సన్ రూఫ్ సిస్టమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. లైట్ అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ ఉంది. OREM అయితే ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. బ్యాక్ JBL స్పీకర్. అలాగే బ్యాక్ డోర్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. కర్టన్స్ ఇవ్వడం జరిగింది. పవర్ విండోస్ ఇక్కడ ఉంది. బాటిల్ హోల్డర్ అయితే కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రీమియం లుక్ అయి డిజైన్ చేయడం జరిగిందండి. ఈసారి వెనకాల స్పేస్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. డోర్ కర్టన్స్, సన్ రూఫ్, పనోరామిక్ సన్ రూఫ్ అండి. ఈసారి చాలా పెద్దగా డిజైన్ చేయడం జరిగింది. బ్యాక్ స్పేస్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. బ్యాక్ లైట్, మిడిల్ అండ్ లైట్, AC వెంట్, ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ ఇక్కడ ఇచ్చారండి. SRS ఎయిర్ బ్యాగ్. అలాగే ఫ్రంట్ లుక్ చూసుకుంటే డాష్ బోర్డ్ ఈ ప్రీమియం లుక్ అయితే కనిపిస్తుందండి. ఈ విధంగా ఉంటుంది బ్యాక్ నుంచి. ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉందండి. 52 లీటర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్యూయల్ కెపాసిటీ అండ్ డీజిల్. 1 టచ్తో ఓపెన్ చేసుకోవచ్చండి ఫ్యూయల్ ట్యాంక్ని.
అలాగే బ్యాక్ కర్టన్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. బ్యాక్ డోర్స్కి ప్రీమియం లుక్ అయితే డిజైన్ అయితే ఈసారి టాటా వాళ్ళు ఎక్కడ తగ్గలేదని చెప్పుకోవచ్చు మనం. స్పీకర్ అయితే ఇక్కడ మౌంట్ చేశారు. అదేవిధంగా బ్యాక్ స్పేస్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. డ్రైవర్ సైడ్ డోర్ అండి. డ్రైవర్ సైడ్ డోర్లో మనకి ఈ విధంగా అయితే ఒక ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాక్లో హోల్డర్, అలాగే డ్రైవర్ సీట్ కూడా మనం ఆటో అడ్జస్ట్ చేసుకోవచ్చు. టాప్ ఎండ్ వేరియంట్ అండి ఇది. బుక్ కూడా మనకి వన్ టచ్ అయితే ఓపెన్ అవుతుంది. మళ్ళీ వన్ టచ్లో కూడా మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఓవరాల్ బండి బ్యాక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. బ్యాక్ అయితే రేడియం ఇండికేటర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది బంపర్కి. అలాగే అది బ్యాక్ లైట్ కూడా దాంట్లోనే ప్రొవైడ్ చేశారండి. బ్యాక్ గేర్ మనం షిఫ్ట్ చేసినప్పుడు అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తారు. ఇంకా బూట్ స్పేస్ చూసుకుంటే 425 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మోదీరిన్న అది సీట్ ఫోల్డ్ చేస్తే 425, సీట్ మనం టిల్ చేస్తే ఇంకా మనం 285 లీటర్స్ బూట్ స్పేస్ని అయితే చూడొచ్చు. బ్యాక్ ఏసీ కంట్రోల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. బ్యాటిల్ హోల్డర్, ఇటు మనం చూసుకుంటే ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ లుక్ అయితే వెనకాల నుంచి ఈ విధంగా బండి కనిపిస్తూ ఉందండి. బ్యాక్ సైడ్ విండో, ఇంకా సైడ్ లుక్ అయితే ప్రీమియం ఇక్కడ ఇచ్చారండి. మనకి ఈ విధంగా చూసుకుంటే బండి బ్లాక్ గ్లాసీ కలర్లో అయితే ఉంది. హైవే పైన మైలేజ్ చూసుకుంటే 17 kmpl అయితే క్లైమ్ చేసింది. టౌన్లో చూసుకుంటే 15 kmpl అయితే క్లైమ్ చేసింది. ఫ్రంట్ లుక్ అయితే ఓవరాల్ ఇట్లా ఉంది. బ్యాక్ లైట్స్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాచింగ్ 50 years సెలబ్రేషన్. ఫ్రంట్ బానెట్ చాలా హెవీగా ఉందండి. ఒక చేతులు లిఫ్ట్ చేయడం చాలా కష్టమైంది. ఇదే ఈసారి టాటా మాత్రం ఎక్కడ తగ్గలేదు. ఇంజన్ ప్లేస్మెంట్ అయితే ఈ విధంగా ఉందండి. 2 లీటర్స్ డీజిల్ ఇంజన్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్లేస్మెంట్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. ఓవరాల్ ఇంజన్ అయితే ఇదండి. ఇంజన్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంజన్లో నాయిస్ మనకి క్యాబినెట్లోకి రాకుండా. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ అయితే ఈసారి టాటా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే సఫారీ గురించి మనం కొత్తగా చెప్పాల్సింది లేదు. ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. టోటల్ బండి అయితే ఈ విధంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.